మీరు ఇంగ్లీష్లో జీరో అయినప్పటికీ, అంటే మీకు ఏమాత్రం ఇంగ్లీష్ రాకపోయినా జస్ట్ మీకు లాజిక్స్ తెలిస్తే టెట్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 20 మార్కుల పైన స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా స్కోర్ చేసే విధంగా నా ఛానల్లో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్ ఏదైతే ఉందో అందులో ఉన్న అన్ని టాపిక్స్ మీద నేను లాజిక్స్ చెప్పడం జరిగింది. సో ఏం లేదు, జస్ట్ మీరు క్వశ్చన్ చూడడము, ఆ లాజిక్ తోటి ఆన్సర్ను టిక్ చేయడం, ఆ విధంగా లాజిక్స్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు చేస్తే దాదాపు మీకు 20 మార్కుల దాకా, 20 మార్కుల పైనే వస్తుంది. కాబట్టి అన్ని గ్రామర్ టాపిక్స్ నేను కవర్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. సో ఆ గ్రామర్ టాపిక్స్ మీదనే దాదాపుగా ఇక్కడ గమనించండి, నేను లాజిక్స్ తోటి కొన్ని టాపిక్స్లను కలిపి గ్రాండ్ టెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. సో ఇందులో వచ్చేసి నేను ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ గురించి ఎటువంటి లాజిక్స్ ఉంటాయో నేర్చుకోబోతున్నాము. అదేవిధంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి సిమిలీ గురించి నేర్చుకోబోతున్నాము. అంటే ఈ సిమిలీ అనే దానికి సంబంధించి కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. హోమోనిమ్స్ మరియు హోమోఫోన్స్కు సంబంధించి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. యాడ్వర్బ్కు సంబంధించిన లాజిక్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. వాయిస్కు సంబంధించి లాజిక్స్ ఏమున్నాయో అవన్నీ కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించి కూడా ఇప్పటిదాకా చెప్పిన లాజిక్స్ని బిట్స్ రూపంలో ప్రాక్టీస్ చేయబోతున్నాము. యాంటోనిమ్స్కు సంబంధించి లాజిక్స్ కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో వీటన్నిటిని కూడా ఈ గ్రాండ్ టెస్ట్లో నేను కవర్ చేయడం జరిగింది. దాదాపుగా 50 బిట్స్ ఈ గ్రాండ్ టెస్ట్లో కలవు. సో ఈ 50 బిట్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో వీటిని చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. రైట్. అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఇప్పుడు బిట్స్ చూద్దాము. గమనించండి. ఫస్ట్ది, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఓకే, మనం ఫస్ట్ దేని గురించి అనుకున్నాము? ఫిక్స్డ్ ప్రిపోజిషన్ గురించి అనుకుంటున్నాం. సో దీనికి సంబంధించి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటే కొన్ని వర్డ్స్ తర్వాత ఫిక్స్డ్గా అవే ప్రిపోజిషన్స్ వస్తాయి. సో అవేంటిదో ఇందులో నేను నేర్చుకుందాము. సో గమనించండి. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద టీచర్ ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఇన్ వస్తుందా, ఎట్ వస్తుందా, ఆన్ వస్తుందా, ఫర్ వస్తుందా? సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందంటే ఎట్ అనేటువంటిది వస్తుంది. రైట్. ఎట్ అనేటువంటిది వస్తుంది. గుడ్ తర్వాత కానీ బ్యాడ్ తర్వాత కానీ ఏ ప్రిపోజిషన్ వస్తుందని నేర్చుకున్నాం మనము? ఎట్ వస్తుందని ఇంతకుముందు మనం లాజికల్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. సో ఇక్కడ ఎట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కంప్లీట్ ద సెంటెన్స్. ద ప్రిన్సిపాల్ ఇన్సిస్టెడ్ డాష్ చెకింగ్ ద రికార్డ్స్. సో ఇక్కడ ఇన్సిస్టెడ్ ఉంది, దాని తర్వాత ఏమొస్తుంది? ఇన్సిస్టెడ్ ఇన్, ఇన్సిస్టెడ్ ఆన్, ఇన్సిస్టెడ్ ఫర్, ఇన్సిస్టెడ్ ఎట్. సో దీని తర్వాత వచ్చేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటిది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్సిస్టెడ్ తర్వాత ఏమొస్తుంది అంటే ఆన్ వస్తుంది. ఇన్సిస్టెడ్ ఆన్, ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. దాని తర్వాత అదే వస్తుంది ఆ పదం తర్వాత. ఎగ్జామ్లో అడిగితే ఇన్సిస్టెడ్ అని వస్తే ఆన్ ఉన్నది మీరు కరెక్ట్ ఆన్సర్ అని టిక్ చేసేసుకోవాలి. ఈ వర్డ్ తర్వాత కంపల్సరీ ఇదే వస్తుంది, ఆన్. ఇన్సిస్టెడ్ ఆన్. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇంట్రెస్టెడ్ అని ఉన్నది, ఇంటరెస్టెడ్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇంటరెస్టెడ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటిది అని అడుగుతున్నాడు. రైట్. ఇంట్రెస్టెడ్ ఆన్, ఇంట్రెస్టెడ్ ఎట్, ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ బై. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ తర్వాత కంపల్సరీ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఉంటుంది. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఈ విధంగా ఇంట్రెస్టెడ్ అనే వర్డ్ కనబడితే దాని తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిదంటే ఇన్. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకొన్ని అటువంటి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ డాష్ డార్క్నెస్.
ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ డాష్ డార్క్నెస్. అఫ్రైడ్ తర్వాత ఏమొస్తుంది? బై, విత్, ఆఫ్, ఫ్రమ్. సో అఫ్రైడ్ తర్వాత ఎప్పుడైనా సరే ఏమొస్తుందంటే ఆఫ్ వస్తుంది. ఓఎఫ్, ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, అలా గుర్తుపెట్టుకోండి. 1కి 4 సార్లు చదువుకోండి. అఫ్రైడ్ ఆఫ్. సో ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. నెక్స్ట్, హీ సఫర్స్ డాష్ అస్తమా. ఇక్కడ సఫర్స్ ఉన్నది. సఫర్స్ తర్వాత ఏమొస్తుంది? సఫరింగ్ తర్వాత అయినా అదే, రైట్? సఫర్స్ ఫ్రమ్, బై, సఫర్స్ ఫ్రమ్, సఫర్స్ ఎట్, సఫర్స్ ఆఫ్. సో సఫర్స్ తర్వాత ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గుడ్ ఎట్ నేర్చుకున్నాం, అఫ్రైడ్ ఆఫ్ నేర్చుకున్నాం, సఫర్స్ ఫ్రమ్ నేర్చుకున్నాం, ఇంట్రెస్టెడ్ ఇన్ నేర్చుకున్నాం, ఇన్సిస్టెడ్ ఆన్ నేర్చుకున్నాం. అదేవిధంగా ఇంకోటి చెప్తా, కంగ్రాచులేషన్స్ తర్వాత ఆన్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ ఆన్ హీస్ సక్సెస్. నెక్స్ట్, ప్రౌడ్. షీ ఈజ్ ప్రౌడ్ డాష్ హర్ అచీవ్మెంట్. ప్రౌడ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిది అని అడుగుతున్నాడు, రైట్? ప్రౌడ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిది అడుగుతున్నాడు. ప్రౌడ్ ఆన్, ప్రౌడ్ ఆఫ్, ప్రౌడ్ ఇన్, ప్రౌడ్ విత్. సో ప్రౌడ్ తర్వాత వచ్చేటువంటిది ప్రౌడ్ ఆఫ్. సో ప్రౌడ్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటిది? ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రౌడ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్. నెక్స్ట్, ద సక్సెస్ డిపెండ్స్ డాష్ హార్డ్ వర్క్. ద సక్సెస్ డిపెండ్స్ డాష్ హార్డ్ వర్క్. డిపెండ్స్ తర్వాత ఏమొస్తుందని అంటున్నాడు. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ, వాటి తర్వాత ఆ పదాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డిపెండ్స్ ఆన్, డిపెండ్స్ ఆఫ్, డిపెండ్స్ ఇన్, తర్వాత డిపెండ్స్ బై. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆన్. డిపెండ్స్ తర్వాత ఆన్ అనేటువంటిది వస్తుంది. సో డిపెండ్స్, డిపెండ్స్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటిది? ఆన్, రైట్? నెక్స్ట్ బిట్ చూద్దాం. హీ ఈజ్ ఫేమస్ డాష్ హీజ్ హానెస్టీ. ఫేమస్ తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఫేమస్ విత్, ఫేమస్ ఇన్, ఫేమస్ ఫర్, ఆన్. ఫేమస్, FAMOUS. ఫేమస్ తర్వాత ఏమొస్తుంది అంటే ఫేమస్ ఫర్. ఫేమస్ తర్వాత వచ్చేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వచ్చేసి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది, అది ఫిక్స్డ్. సో ఫేమస్ ఫర్, రైట్? నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఐ బిలీవ్ డాష్ గాడ్. బిలీవ్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటిది? బిలీవ్ ఆన్, ఇన్, ఎత్, ఫర్. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిదంటే ఇన్. బిలీవ్ తర్వాత స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. BELIEVE. BELIEVE. బిలీవ్ తర్వాత ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిలీవ్ ఇన్, రైట్? బిలీవ్ ఇన్. నెక్స్ట్ చూడండి. షీ ఈజ్ మ్యారీడ్ డాష్ అన్ ఇంజనీర్. షీ ఈజ్ మ్యారీడ్ డాష్ ఇంజనీర్. సో ఇక్కడ మ్యారీడ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో మ్యారీడ్ విత్, మ్యారీడ్ బై, మ్యారీడ్ టు, మ్యారీడ్ ఇన్. సో మనం విత్ పెట్టేస్తాం. సో దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, మ్యారీడ్ టు. మ్యారీడ్ తర్వాత వచ్చేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వచ్చేసి టు. ఇది గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ మ్యారీడ్ టు అన్ ఇంజనీర్, రైట్? సో ఇవి 10 ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ను మనం ఇందులో నేర్చుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తా చూడండి. ఇక ఫస్ట్ది ఏం నేర్చుకున్నాం మనము? ఇది నేర్చుకున్నాం, మ్యారీడ్ టు నేర్చుకున్నాము. బిలీవ్డ్ ఇన్ నేర్చుకున్నాం. బిలీవ్ తర్వాత ఇన్ అని. తర్వాత ఫేమస్ నేర్చుకున్నాం, ఫేమస్ ఫర్. అదేవిధంగా డిపెండ్స్ ఆన్ అని నేర్చుకున్నాము. ప్రౌడ్ ఆఫ్ అని నేర్చుకున్నాము. సఫర్ ఫ్రమ్ అని నేర్చుకున్నాము. అఫ్రైడ్ ఆఫ్ అని నేర్చుకున్నాము. ఇంట్రెస్టెడ్ ఇన్ అని నేర్చుకున్నాము. ఇన్సిస్టెడ్ ఆన్ అని నేర్చుకున్నాము.
గుడ్ ఎట్ అని నేర్చుకున్నాము, బ్యాడ్ ఎట్ అని నేర్చుకున్నాము. సో ఈ 10 ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ను కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా నోట్స్లో రాసి పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. గమనించండి, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇవి తయారు చేయడం జరిగింది, అబ్జర్వ్ చేయగలరు. సో చూస్ ద కరెక్ట్ సిమిలీ. ఇక్కడ కరెక్ట్ సిమిలీ ఏంటిది అని అడిగాడు, అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్లో కరెక్ట్ చేయమంటున్నాడు. సో గమనించండి, సిమిలీ అన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఏముండాలంటే లైక్ కానీ యాజ్ కానీ ఉండాలి. రైట్, అది ఉంటే అది సిమిలీ అవుతుంది. ఓకే, ఈ విధంగా బిట్ కాకుండా మనకు సిమిలీ కింద ఇచ్చినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏది అని గుర్తుపట్టాలి అంటే, సిమిలీ అని గుర్తుపట్టాలంటే లైక్ కానీ యాజ్ కానీ ఉండాలి. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చేమో, అంటే ఈ బిట్ను గుర్తించడం, దీనికి సంబంధించి క్లియర్ కట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఇప్పుడు ఈ బిట్ వర్షన్లో మనం వెళ్దాం. సో ఇక్కడ కరెక్ట్ సిమిలీ తోటి ఉన్నటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. హీ ఈజ్ బ్రేవ్ లైక్ లయన్. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ లైక్ ఏ లయన్. హీ ఈజ్ బ్రేవ్ యాజ్ లయన్. సో జనరల్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, ప్యాటర్న్ ఏంటిదంటే ఇది, అంటే యాజ్ ఉండాలి, తర్వాత యాడ్జెక్టివ్ ఉండాలి, మళ్ళీ యాజ్ ఉండాలి. ఓకే, అది కరెక్ట్ ప్యాటర్న్. సో గమనించండి, యాజ్ ఉన్నది, బ్రేవ్ బ్రేవ్ అనేటువంటిది యాడ్జెక్టివ్, అదేవిధంగా యాజ్ ఉపయోగించినాం. రైట్. నెక్స్ట్ నౌన్ ఉపయోగించేసినాం. సో ఇది కరెక్ట్ ప్యాటర్న్. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్, ఈ ప్యాటర్న్లో సెంటెన్స్ అనేటువంటిది ఉండాలి. ఒకసారి ఇప్పుడు చూడండి, ఎలా యాజ్ ఉండాలి, యాడ్జెక్టివ్ ఉండాలి, యాజ్ ఉండాలి. నెక్స్ట్, సో ఈ బిట్ మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలి అంటే మీరు నా ఛానల్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ గలదు. సో ఆ టాపిక్ మీద వీడియో గలదు, అది చూడగలరు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. రైట్, గమనించండి. ద బేబీ ఈజ్ యాజ్ సాఫ్ట్ లైక్ సిల్క్. సో ఇది కూడా ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసాం కదా, యాజ్కు సంబంధించింది, మధ్యలో యాడ్జెక్టివ్ ఉండాలి. రైట్. సో ఈ విధంగా గమనించండి, డిక్షనరీలో యాడ్జెక్టివ్ను ADJ అని రాస్తాం, ఆ విధంగా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. డిక్షనరీలో యాడ్జెక్టివ్ను యొక్క షార్ట్ ఫామ్ ఏంటిది అని కూడా అడుగుతాడు. ఆల్రెడీ మనకు సిలబస్ టాపిక్లో కూడా ఉంది, సిలబస్లో కూడా డిక్షనరీ ఎలా చదవాలి ఏంటిది అనేది. సో గుర్తుపెట్టుకోండి, ADJ అంటే యాడ్జెక్టివ్, ఆ విధంగా రాస్తాం. సో ద బేబీ ఈజ్ యాజ్ సాఫ్ట్ లైక్ సిల్క్, ఇది కాదు, ఎందుకంటే యాజ్ ఉండాలి. ద బేబీ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ సిల్క్, ఇది అవుతుంది. ఓకే, 12 దానికి. నెక్స్ట్, ద బేబీ ఈజ్ లైక్ యాజ్ సిల్క్, ఇది కాదు. ద బేబీ ఈజ్ సాఫ్ట్ లైక్ సిల్క్, సో ఇది కూడా కాదు. సో ఇది కరెక్ట్ ప్యాటర్న్. ద బేబీ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ సిల్క్. గమనించండి, యాజ్ ఉపయోగించాలి, మధ్యలో యాడ్జెక్టివ్ ఉండాలి. చూడండి, సాఫ్ట్ అనేటువంటిది యాడ్జెక్టివ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు గమనించండి, ఆల్రెడీ 2 ప్రాక్టీస్ చేసాం కదా, 2 సెంటెన్సెస్. ఇక్కడ గమనించండి, షీ సింగ్స్ యాజ్ కుకూస్, ఇది అవుతుందా? కాదు. షీ సింగ్స్ లైక్ ఎ కుకూస్, ఇది కాదు. షీ సింగ్స్ యాజ్ లైక్ ఏ కుకూస్, కాదు. షీ సింగ్స్ లైక్ కుకూ. రైట్, షీ సింగ్స్ లైక్ కుకూ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి 13 కంటే? షీ సింగ్స్ లైక్ ఏ కుకూ. సారీ, ఇందులో 13లో ఇది అవుతుంది ఆన్సర్. షీ సింగ్స్ లైక్ ఏ కుకూ. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేను ఇందులో యాజ్ తోటి అని అనుకున్నా కాబట్టి ఫస్ట్ రాంగ్ అని పెట్టా, అలా కాదు. దీంట్లో లైక్ తోటి అడిగాడు 4 ఆప్షన్లు చూశాక. కాబట్టి ఎప్పుడైనా మనం ఇక్కడ ఒక అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా సరే 4 ఆప్షన్లు చదివిన తర్వాత మన ఆన్సర్ను డిసైడ్ అవ్వాలని అర్థమైంది. నెక్స్ట్, choose the correct simile. As white as snow, as white like snow, like white as snow, white as like snow. సో ఇక్కడ గమనించండి, మరొకసారి చదువుతా. యాజ్ వైట్ యాజ్ స్నో. నెక్స్ట్, యాజ్ వైట్ లైక్ స్నో, లైక్ వైట్ యాజ్ స్నో,
వైట్ యాజ్ లైక్ స్నో. సో మీకు ఇందులో కరెక్ట్ అనిపించేది ఏది? నాకు తెలిసి మీకు కూడా కరెక్ట్ ఏది అనిపిస్తుందంటే ఏ. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ వైట్ యాజ్ స్నో, ఎంత తెల్లగా ఉందంటే స్నో అంత తెల్లగా ఉంది అని చెప్పడం. ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. రైట్. సో హీ ఫాట్ యాజ్ లయన్, హీ ఫాట్ యాజ్ లయన్, హీ ఫాట్ లైక్ ఏ లయన్, హీ ఫాట్ యాజ్ లైక్ లయన్. సో ఇది కాదు. అంటే మనం ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. బాగా తప్పు అనిపించిందని ఫస్ట్ టిక్ చేసుకోవాలి. హీ ఫాట్ లైక్ లయన్ ఈజ్. సో ఇది కూడా రాంగ్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఉండాల్సింది ఇందులో కానీ ఇందులో కానీ. హీ ఫాట్ యాజ్ లయన్, హీ ఫాట్ లైక్ లయన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్ హోమోనిమ్స్, హోమోఫోన్స్. దీని గురించి కూడా మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము, లాజిక్స్ తోటి నేర్చుకొని ఉన్నాము. సో ఇప్పుడు కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. ఐ కెనాట్ డాష్ యువర్ వాయిస్ క్లియర్లీ. సో హియర్, హియర్, హెయిర్, హెయిర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీ వాయిస్ నాకు వినబడట్లేదు అని చెప్పేటప్పుడు సో హియర్ ఇది కాదు, సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ హియర్. ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. రైట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రావాలి. మనకు స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇది అందరికీ బాగా తెలిసిన స్పెల్లింగే. ఏమని రాయాలి అక్కడ అంటే సన్ ఎస్యు అని రాయాలి. కానీ మనం స్పీడ్లో ఏం చేస్తామంటే ఎస్ఓఎన్ అని ఆన్సర్ను టిక్ చేసి వచ్చేస్తాం. సో అది చెప్పడం కోసం ఇంత ఈజీ బిట్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఆన్సర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు అసలు ఏ ఆన్సర్ని పెడుతున్నాము, రిలేటెడ్ ఉంటాయి అన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నామా లేదా అనేటువంటిది పక్కాగా మనము చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ బిట్. ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. వీ విల్ మీట్ టుమారో, వీ విల్ మీట్ టుమారో, we will meet tomorrow, we will might tomorrow. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే 19th వచ్చేసి బి అవుతుంది. we will meet tomorrow. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ హోమోనిమ్స్, హోమోఫోన్స్లో ఇలా ఇస్తాడు. మీట్, రైట్, సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఆ విధంగా. రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విచ్ పెయిర్ ఈజ్ హోమోఫోన్. ఇందులో హోమోఫోన్కు కరెక్ట్ పెయిర్ ఏది? రైట్. ఓకే, గమనించండి. ఫ్లవర్, ఫ్లవర్, బ్యాట్, బ్యాట్, బుక్, బుక్స్, క్యాట్, కిచెన్. ఇక్కడ హోమోఫోన్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి. సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి. సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్. రైట్. సో ఆ విధంగా ఉన్నటువంటిది ఏది? ఇది FLOWER ఫ్లవర్, FLOUR ఫ్లవర్. 2 ప్రొనౌన్సియేషన్ సేమే ఉంటాయి కానీ స్పెల్లింగ్ మాత్రం వేరుంటుంది. రైట్. సో వాటిని హోమోఫోన్స్ అంటాము. కాబట్టి అవి తెలిసి ఉండాలి. వీటికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు, చూడగలరు. అది కూడా లాజిక్స్ తోటి గుర్తించే విధంగా కలదు. సో తప్పకుండా ఆ వీడియోను చూడగలరు. నెక్స్ట్ ఐడెంటిఫై ది యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ అనే టాపిక్ మనం నేర్చుకున్నప్పుడు LYతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ దాదాపుగా 98% దాకా ఏమవుతాయంటే అది యాడ్వర్బ్ అవుతాయి. సో ఇందులో కొన్ని లాజిక్స్ని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా, అవి గుర్తు తెచ్చుకోవడం కోసం ఒకసారి అవి చూసుకుంటూ ముందుకెళ్దాం. షీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ పొలైట్లీ. LY ఉంది. సో LY ఉన్నటువంటిది యాడ్వర్బ్. రైట్. ఇప్పటిదాకా గ్రామర్ క్లాసెస్ అయిన టాపిక్స్ను తీసుకోవడం జరిగింది. ఇంకా మిగిలినవి దీని తర్వాత కంటిన్యూ అవుతాయి. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై ది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. అంటే వేర్ అని క్వశ్చన్ చేసుకోవాలి మనం సెంటెన్స్ అయిన తర్వాత. సో అలా గుర్తుపెట్టుకోండి. రైట్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఓకే, వేర్ ఆర్ ది ప్లేయింగ్? అవుట్ సైడ్. ఎక్కడ ఆడుతున్నారు? అవుట్ సైడ్. సో ఇక్కడ అవుట్ సైడ్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. రైట్. ఎందుకంటే మనం వేర్ కానీ, వెన్ కానీ, హౌ కానీ, అదేవిధంగా హౌ మచ్ కానీ, సో ఈ విధంగా క్వశ్చన్ చేసుకుంటే అదేవిధంగా LYతో ఉన్నాయి. సో ఈ 4 లాజిక్స్ తోటి
ఉన్నవి ఈ యాడ్వర్బ్కు. సో ఈ నాలుగిటితోటి మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. వేర్ అంటే ఎక్కడ, అవుట్ సైడ్. ఎక్కడ, అవుట్ సైడ్. ఎక్కడ ఆడుతున్నారు, బయట ఆడుతున్నారు. సో ఆ విధంగా వాటికి వచ్చే ఆన్సర్. ఎప్పుడు, టుమారో, రేపు. ఓకే, టుమారో అనేటువంటిది యాడ్వర్బ్. సో ఆ విధంగా అనమాట. రైట్, ఇంకా చూద్దాం యాడ్వర్బ్ ఆఫ్ టైంకి సంబంధించి. ఇగో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. వీ షల్ మీట్ టుమారో. సో దాంతో వెన్ తోటి క్వశ్చన్ చేసుకుంటే, వెన్ అంటే అర్థం ఏమొస్తుంది, ఎప్పుడు అనేటువంటి అర్థం వస్తుంది. సో ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకుంటే ఎప్పుడు, టుమారో. సో టుమారో అనేటువంటిది ఏమవుతుంది, యాడ్వర్బ్. ఇంత ఈజీగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ డాష్ అన్నాడు. కరెక్ట్ యాడ్వర్బ్ను సెట్ చేయమన్నాడు. ఫ్లూయెంట్, ఫ్లూయెంట్లీ, ఫ్లూయెన్సీ, మోర్ ఫ్లూయెంట్. రైట్. సో ఇక్కడ ఏంటిది అంటున్నాడు, కరెక్ట్ది. సో ఇక్కడ యాడ్వర్బ్ కాబట్టి ఫ్లూయెంట్లీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. హీ కంప్లీటెడ్ ద వర్క్. కేర్ఫుల్, కేర్ఫుల్లీ, కేర్, కేరింగ్. సో గమనించండి, ఆన్సర్ వచ్చేసి ఎల్వై ఉన్నటువంటిది, కేర్ఫుల్లీ. సో చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. She sings beautiful, she sings beautifully, she beautiful sings, she is beautifully sing. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది? సో గమనించండి, ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. రైట్. 28వది బి అవుతుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. యాడ్వర్బ్ను ప్రాపర్గా ఉపయోగించాలి. రైట్. సో ఇవి అన్నీ కూడా ఒక దాంట్లో నేను చేయలేను కాబట్టి, వీడియో లెంతీ అవుతుంది కాబట్టి 28 వరకు ఈ గ్రాండ్ టెస్ట్ 5లో మెన్షన్ చేసినాను. మిగిలిన ఇవి ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయో ఈ ప్రాక్టీస్ బిట్స్ను నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. రైట్. సో లేదంటే ఓకే, కంటిన్యూ చేసేద్దాము, ఇబ్బంది లేదు. మళ్ళీ 2 వీడియోలు చేయడం కంటే ఒక దాంట్లోనే క్లోజ్ చేసేద్దాము. చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. కరెక్ట్ ప్యాసివైజ్ను చూస్ చేయమంటున్నాడు. యూ షుడ్ కంప్లీట్ ద వర్క్. దానికి కరెక్ట్ ప్యాసివైజ్ ఏంటిది గమనించండి. షుడ్ అంటే అదేంటిది, మోడల్ వర్బ్. మోడల్ వర్బ్స్ కనుక వస్తే అంటే షుడ్ వస్తే మనకు ఆన్సర్లు ఏముండాలంటే షుడ్ బీ ఉండాలి, V3 ఉండాలి, వెర్బ్ యొక్క 3వ రూపం. ఆ విధంగా మనం ఎత్తుక్కోవాలి. ఇటువంటి లాజిక్స్ను నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ వీడియోలలో. సో అక్కడ కూడా చూడగలరు. ఇది ఓన్లీ వాటన్నిటిని మిక్సర్ చేసి ఇక్కడ చెప్తున్నాను. సపరేట్ ప్రతి టాపిక్ మీద సపరేట్ వీడియోలు ఛానల్లో కలవు. గమనించండి, షుడ్ బీ ప్లస్ V3 ఉండాలి. గమనించండి, షుడ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. షుడ్ బీ ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇవి 2 షుడ్డే లేదు కాబట్టి ఇవి ఆన్సర్స్ కావు. నెక్స్ట్, కెన్ ఉంది. కెన్ ఉన్నప్పుడు ఏముండాలని చెప్పుకున్నాము, కెన్ ఉంటే కెన్ బీ ప్లస్ V3 ఉండాలి. గమనించండి, కెన్ ఇది కాదు, కెన్ బీ ప్లస్ V3 ఇది ఆన్సర్. సో అంత ఈజీగా మనం గుర్తించవచ్చు. ప్యాసివైజ్. మస్ట్ ఉంది. మస్ట్కి కూడా ఏముండాలి, మస్ట్ బీ ప్లస్ V3 ఉండాలి. గమనించండి, మస్ట్ ఉంది, మస్ట్ బీ. గమనించండి, మస్ట్ బీ ప్లస్ V3 ఉంది. అలా చూసుకోవాలి మనం. మే ఉంది, మే బీ V3. సో ఇది ఆన్సర్. జస్ట్ మనకు లాజిక్ తెలిస్తే అంత ఈజీగా మనం గుర్తించేసేయవచ్చు. ఆట్ ఉంది, ఆట్ టు బీ, ఆట్ తర్వాత 2 కంపల్సరీ ఉంటుంది. ఆట్ టు బీ V3. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, కుడ్ ఉంది, కుడ్ బీ ప్లస్ V3 ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసాం. గమనించండి, రవి సెడ్ ఐఎమ్ టయర్డ్. సో ఈ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఏం లాజిక్ చెప్పానంటే, యామ్ ఉంటే ఆన్సర్లో ఏముంటుంది, వాజ్ ఉంటుంది. అదేవిధంగా సెడ్ ఉంటే సెడ్డే ఉంటుంది. రైట్. ఆ విధంగా అని చెప్పా. సో అది మనకు లాజిక్. ఇక్కడ సెడ్ ఉంది, సెడ్డే ఉండాలి. యామ్ ఉంది, వాజ్ ఉండాలి. సో సెడ్కు సెడ్ ఉంది, టోల్డ్ ఉంది, సేస్ ఉంది. అంటే ఈ 2 ఆన్సర్లు కావు.
ఓకే, మనకి ఇప్పుడు రెండిట్లలో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సెడ్ తర్వాత వాజ్ ఉండాలి, ఇక్కడ ఈజ్ ఉంది, ఇది కాదు, సో ఇది ఆన్సర్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి కూడా ఇంత ఈజీగా మనం ఆన్సర్ని టిక్ చేయవచ్చు. సో ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, ఈ టాపిక్ ఒకసారి నా ఛానల్లో వెతకండి, దాని మీద క్లారిటీ ఉంటుంది, మీకు క్లారిటీగా ఉన్నటువంటి వీడియో ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నా ఛానల్లో హైలైట్ అయినటువంటి టాపిక్ కాబట్టి తప్పకుండా ఆ వీడియోని మీరు చూడగలరు. నెక్స్ట్ హ్యావ్ ఉందనుకోండి, ఏం చెప్పుకున్నాం మనము, హ్యావ్ ఉంటే హ్యాడ్ ఉండాలి, రైట్. సో గమనించండి, హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. అయితే గమనించండి, అయితే మరి మిగతా వాటితో పోలిస్తే, అంటే ఇప్పుడు ఇందులో మనకు కానిది ఏది ఆన్సరు, ఇది కాదు, ఇది ఆన్సర్ కాదు, రైట్. ఇదొకటి ఎలిమినేట్ చేద్దాం, ఎందుకంటే హ్యాజ్ ఉంది, మనకి హ్యావ్ ఉంటే హ్యాడ్ ఉండాలి. సి సెడ్ దట్, ఓకే సెడ్ దట్ కాబట్టి సెడ్కు ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం, ఇగో సెడ్కు సెడే ఉంటుంది, రైట్. సో ఇక్కడ సేస్ ఉంది, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. టోల్డ్ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సెడ్ ఉంది, రైట్, ఆన్సర్ ఇది అవుతుంది. ఇంత ఈజీగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ చూడండి, ద టీచర్ సెడ్ టు ద బాయ్ స్టాండప్. సో ఇక్కడ గమనించండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సెడ్ టు గనక వస్తే అప్పుడు అది ఎలా మారుతుంది, టోల్డ్గా మారుతుంది అని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా గమనించండి, సో సెడ్ టు ద బాయ్, రైట్, స్టాండప్. అయితే ఇక్కడ మనకు అడిగింది ఇంపరేటివ్ సెంటెన్స్ అడిగాడు. కామన్గా సెట్ టు టోల్డ్గా మారుతుంది. ఇంపరేటివ్లో ఎలా అంటే స్టాండప్ అంటే ఏంటిది, అది ఆర్డర్. సో ఆర్డర్డ్గా ఉండాలి, గమనించండి, ఆర్డర్డ్, రైట్. సో ఇది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇంకా గమనించండి, ఈ అన్ని బిట్స్ ఇంకొక 10-15 బిట్స్ గలవు, ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. అయితే అన్నీ వివరించడం ఒకే వీడియోలో పాసిబుల్ కాదు కాబట్టి నేను ఆయా టాపిక్స్ మీద 1-2 బిట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మిగతా బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. యాంటోనిమ్స్ గమనించండి, పాసిబుల్కు పీ తోటి కనుక స్టార్ట్ అయితే, ఏదైనా వర్డ్ పీ తోటి స్టార్ట్ అయితే దానికి ఆపోజిట్ అడిగితే దాని ముందు ఐఎం పెట్టేస్తే అది ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ ఉంది, ఇది పీ తోటి స్టార్ట్ అయింది, దీని ముందు ఐ రాస్తే ఇంపాసిబుల్, రైట్. ఆ విధంగా నెక్స్ట్ లీగల్ ఉన్నది, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్. లీగల్, ఏదైనా వర్డ్ ఎల్ తోటి స్టార్ట్ అయితే దాని ముందు మనం ఐఎల్ రాస్తే అది ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ LEGAL లీగల్, దేనితో స్టార్ట్ అయింది, ఎల్ తోటి, సో దాని ముందు ఐఎల్ రాస్తే అది ఆపోజిట్ అవుతుంది, లీగల్ ఇల్లీగల్. ఆ విధంగా ఇంత ఈజీ లాజిక్స్ను నేను చెప్పడం జరిగింది. సో నా ఛానల్లో ప్రతి టాపిక్ మీద వీడియోస్ గలవు, అది కూడా లాజికల్, జస్ట్ మీరు క్వశ్చన్ చూడడం, ఆన్సర్ టిక్ చేయడం అంతే, కష్టపడకుండా. గ్రామర్ రూల్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా మనం టెట్లో 20 పైనే మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది ఈ లాజిక్స్ను ఫాలో అయితే, రైట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అండ్ వీడియోను లైక్ చేయగలరు, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.